ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని మరలా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి క్షేమంగా. మరి మనం అంత ప్రశాంతంగా పడుకున్నామంటే అది మన గొప్పతనమా, మనం తీసుకున్న జాగ్రత్తలా? కాదు కదండి, మన దేవుని కాపుదల. ఆయన కునకకుండా నిద్రపోకుండా, మనం ఆయన ఎక్కడ నిద్రపోతే కునికితే మనకెక్కడ ప్రమాదం వచ్చిద్దోనని తండ్రి కునకకుండా నిద్రపోకుండా ఆయన చల్లని కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మనం అంత ప్రశాంతంగా పడుకొని మరలా ఈ నూతన దినంలో మనం మేల్కొన్నాం. ఎంతో మంది ఈ నూతన దినంలో ఉండలేక మరణించారని వార్తలు చూస్తున్నాం కదండి. ఎన్నో న్యూస్, ఎన్నో వార్తలు మనం చదువుతున్నాం. కానీ మనల్ని ప్రేమించి ఎటువంటి అర్హత లేకపోయినా తండ్రి మన మీద జాలిపడి కేవలం ఆయన జాలి కరుణ మన మీద ఉండబట్టే ఈ నూతన దినంలో, ఈ విశ్రాంతి దినంలో, ఆదివారం మనం ఇంత క్షేమంగా మేలుకొనడానికి, తండ్రి చేసిన సహాయానికి ఆయనకి ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేమండి. అసలు ఏమివ్వగలం తండ్రికి? ఏం తక్కువని మనం ఏమిద్దాం? అయినా మన నుండి తండ్రి ఏమీ కోరుకోవట్లేదు కదా. ఒక థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా మాట్లాడాలని తండ్రికి ఒక్క కృతజ్ఞత మనస్ఫూర్తిగా, ఏదో పైన చెప్పడం కాకుండా మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిందేవా. ఏ పాటి వారం నా తండ్రి, అసలు మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మనుషుల దగ్గర ప్రభా మేము చాలా అల్పులం నా తండ్రి. మనుషుల దృష్టిలో మేము చాలా తక్కువ నా ప్రభా. చాలా చులకన చేసి చూస్తారు. కానీ మీ దృష్టిలో నా తండ్రి మీ కాపుదల మాకివ్వడానికి అంత గొప్ప మహిమని, అంత గొప్ప సింహాసనాన్ని, అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి, అధికారాన్ని కూడా వదిలిపెట్టేసి, ఆఫ్టర్ ఆల్ మా కోసం అందరితో తృణీకరింపబడుతున్న మా కోసం నా తండ్రి మీరు కిందకు వచ్చి, మా వద్దకు వచ్చి, మీరు కొనకకుండా నిద్రపోకుండా, మా నిద్రకి ఎక్కడ డిస్టర్బ్ అయిద్దేమో, ఎక్కడ మాకు ప్రమాదం జరిగిద్దేమోనని మీరు కునకకుండా నిద్రపోకుండా మేల్కొని ఉండి రాత్రంతా కంటికి రెప్పలా మీ భద్రత మాకు ఇవ్వబట్టే నా తండ్రి మేమంత ప్రశాంతంగా పడుకున్నాం, అంత గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా. ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా బలము, మా శక్తి కానే కాదు తండ్రి. కేవలం మీ జాలి, మీ దయ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నూతనంగా మా మీద మీరు నూతనంగా మీ జాలి, దయ, మీ కృప మా మీద ఉండబట్టే నా తండ్రి. లేకపోతే ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం. అసలు ఈ భూమి మీద మా పేరంటూ లేకుండా ఉండేది నా తండ్రి. కానీ ప్రభా, ఎటువంటి అర్హత లేని మా కోసం, ఎటువంటి ఎవరికి అవసరం లేని మా కోసం మీరు కిందకి దిగొచ్చి మీ కాపుదల భద్రత మాకిచ్చి ప్రభా మరలా ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచిందేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వారున్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది ప్రభా. ఈ దినాన వాళ్ళు లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం లేచిన వెంటనే ప్రభా. కానీ ఒకవేళ ఉన్నా ఎంతో మంది ప్రమాదాలు బారిన పడ్డారు, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారని చూస్తున్నాం. కానీ మాకు అటువంటి పరిస్థితి రాలేదంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేము తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి. కేవలం మీ కాపుదల, కేవలం మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచబట్టి ఎవరిస్తారయ్యా ఇంత భద్రత, ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్త నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము కదా తండ్రి. మీ వైపు చూసే అర్హత అస్సలు ఇంత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మమ్మల్ని ప్రేమించి మా మీద జాలి, దయ చూపించి ఏ రోజుకి ఆ రోజు నూతనంగా మా మీద జాలి చూపించబడ్డే మేము క్షేమంగా ఉన్నాం నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం. మరి ఈ దినాన ప్రభా, పరిశుద్ధ దినం నా తండ్రి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించేలా మీ కృప అనుగ్రహించండి. మీ సన్నిధిలో మీరున్నారని భయము, భక్తి కలిగి ప్రభా ఇంటి దగ్గర నుంచే మేము జాగ్రత్తగా, వినయంగా, విధేయతతో, భయభక్తులతో నా ప్రభా మీ సన్నిధికి వచ్చి మీరు అక్కడ మీ సన్నిధానంలో, మీ చర్చిలో నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీ వద్దకు మాకు అక్కడికి వచ్చి లోపలికి అడుగు పెట్టే అర్హత కూడా మాకు లేదయ్యా.
అంత అర్హత మాకు లేదు. కనీసం మీ సన్నిధి వైపు చూసే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే నా తండ్రి, ఎటువంటి అర్హత లేకపోయినా అర్హత మాకు ఇచ్చి మీరు ప్రేమించి నా తండ్రి మీ సన్నిధికి ఆహ్వానిస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వారు ఉన్నారు. అయినా సరే వారికి అవకాశం ఇవ్వకుండా ఆఫ్టర్ ఆల్ మాకు ఇచ్చారు నా తండ్రి. అల్పులమనే నా తండ్రి, అల్పులం అభాగ్యులమైన అంత గొప్ప ధన్యత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మీ సన్నిధిలో మీరున్నారని ప్రభా పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో, భయము, భక్తి కలిగి, వినయ విధేయతలతో నా తండ్రి మీ సన్నిధికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మరి మీ సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు అనే భయం మాలో కలిగించండి. వినయంగా నా తండ్రి, మరి లోకస్తుల్లాగా మేము ప్రవర్తించకుండా, మీకు కష్టంగా మేము నడుచుకోకుండా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుకుంటాం. మీ సన్నిధిలో మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడకుండా, తలంపులు కూడా నా తండ్రి ఎటువంటి భయంకరమైన పాపపు తలంపులు మాకు రానివద్దు నా తండ్రి. మీ సన్నిధిలో మీరున్నారని గ్రహింపు, మిమ్మల్ని చూసే మాకు మనోనేత్రాలు మీరు తెరిచి మిమ్మల్ని చూసే అవకాశం మాకు ఇవ్వండి. మీరు చూస్తున్నారనే భయాన్ని ప్రతి ఒక్కరికి కలిగించి నా తండ్రి, తగ్గింపుతో లోబడి నా తండ్రి, వినయంగా నా తండ్రి మీ సన్నిధిలో కూర్చొని చాలా జాగ్రత్తగా మీ మాటలు వినే కృపాధన్యత మీరు దయచేయండి. మాటలు విని వదిలేయడం కాదు తండ్రి, ఆ మాట ప్రకారం నడుచుకునేలా, మా జీవితాలు మార్చుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి, మీ రక్తం మీరు శరీరం తీసుకునేటప్పుడు కూడా నా తండ్రి అయోగ్యంగా మేము చేయి వేయకుండా చాలా జాగ్రత్తతో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభా పశ్చాత్తాపడి మీ రక్తం మీ శరీరం తీసుకునేలా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మా అంతటా మా వల్ల కాదయ్యా, మీరిస్తేనే, మీ కృప మాకు తోడుగా ఉంటేనే, అయోగ్యంగా కాకుండా యోగ్యతతో నా తండ్రి చాలా జాగ్రత్తతో ప్రభా మీ శరీరం రక్తం తీసుకోవడానికి మీ కృప, మీ సహాయం మాకు అందించమని ఈ రోజంతా నా తండ్రి మీకు మహిమకరంగా మీరు ఇష్టపడేలా, మీ మనసుకి హాయి కలిగించేలా, మీ మనసుకి సంతోషం కలిగేలా మేము ప్రవర్తించడానికి మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.